వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఈ రోజు మనం కొంచెం ఎక్స్ట్రాడినరీ స్పాట్కి అయితే వచ్చేసాం అనమాట, ఋషికొండ. ఈజ్ అ ఫేమస్ బీచ్ ఇన్ ద వైజాగ్ అనమాట. సో ఋషికొండ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆల్రెడీ వైజాగ్లో లేని వాళ్ళు కూడా మంచిగా ఋషికొండ అనే పేరు వినగానే ఏదో తెలియని వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అనమాట. సో అదే స్పాట్ దగ్గర ఎగ్జాక్ట్గా మనం ఉన్నాం. ఋషికొండ ఎంత ఫేమస్, సో ఇటు సైడ్ చూస్తే ఋషికొండ మ్యాగీ పాయింట్ కూడా అంతే ఫేమస్ అనమాట. స్టూడెంట్స్కి అయితే ఇంకా లవ్ అనే చెప్పుకోవాలి. సో ఆ టేస్ట్ ఏంటో, మ్యాజిక్ ఏంటో, మనం రెగ్యులర్గా మ్యాగీ చేసుకుంటాం కానీ ఇక్కడ తినే మ్యాజిక్ అయితే అల్టిమేట్ అబ్బా. సో సూపర్ ఉంటుంది. ఇంకా పిల్లలకి వాళ్ళకి స్టాల్స్ అయితే ఇక్కడ అప్లై చేసి ఆల్రెడీ పెట్టారనమాట. ఎవరైతే వస్తూ ఉంటారో పిల్లలకి హ్యాట్స్ కానీ టాయ్స్ కానీ, సో పెద్దలకి అయితే హ్యాట్స్, బాల్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడే. అండ్ ఇటువైపు చూస్తే మనకి ఆల్రెడీ మీకు ఇందాక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మ్యాగీ స్టాల్స్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఎండ్ వరకు మ్యాగీ స్టాల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇంకా వీక్ డేస్ అయితే మాత్రం ఇంకా అసలు ఖాళీయే ఉండదన్నమాట. స్టూడెంట్స్ అయితే హరీబరీగా వస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వ్యూ పాయింట్ని చూస్తూ మ్యాగీ తింటూ ఎంజాయ్ చేస్తారనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. మ్యాగీ ప్రిపరేషన్ ఎలా అవుతుందో కూడా మీ అందరికీ చూపిస్తాను అండ్ టేస్ట్ చేసి కూడా చెప్తాను. కమ్ ఆన్. సో మ్యాగీ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసా అని చెప్పాను కదా. సో ఇక్కడైతే ఒక స్పెసిఫిక్గా అంటే బీచ్లో దొరికిన గవ్వలు అంటారు కదా, సో గవ్వలతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి తయారు చేశారు. సో ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి ఇవన్నీ ఇవన్నీ పెట్టారనమాట. జనరల్గా వైజాగ్లో ఉన్నవాళ్ళు లేదంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ చూపించారు, కానీ ఫారినర్స్ కానీ లేదా అవుట్ ఆఫ్ ది వైజాగ్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిఫరెన్స్ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకోవాలి, డెకరేట్ చేయాలనే ఇంటెన్షన్తోనే ఉంటూ ఉంటారు. అండ్ చాలా మోడల్స్ ఇక్కడ డెకరేట్ చేసి పెట్టారనమాట. ఇక్కడ శంఖం ఉంది, చాలా పెద్ద శంఖం. సో దాంతో ఇలా గవ్వలు అంటే హ్యాంగ్ చేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లోని, సో అదైతే ఇక్కడ డిఫరెంట్గా టైప్ పెట్టారనమాట. అండ్ ఇక్కడ రాధాకృష్ణులు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అంటే డిఫరెంట్ శంఖాలని మొత్తం చేసి ఒక విగ్రహాన్ని పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నైస్. చాలా ప్రీషియస్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్గా మెయింటైన్ చేయాలి. ఇక్కడ జనరల్గా ఆల్చిప్పలు అన్ని ముత్యాలు దొరుకుతాయి అంటారు కదా, సో ఆ కాన్సెప్ట్తో ఇక్కడ వినాయకుని డిజైన్ చేసి పెట్టారనమాట. ఇక్కడ ఒక వినాయకుడు ఉంటే ఇక్కడ సి హౌ బ్యూటిఫుల్ కదా. అంటే మనిషి యొక్క ఆలోచనలు చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటూ ఉంటాయి. సో అలానే ఆ యూనిక్నెస్తో ఇక్కడ ఏదో ఒకటి వచ్చిందనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవ్వలతోని మొత్తం వినాయకుడిని తయారు చేసి పెయింటింగ్ చేసి పెట్టారు ఇక్కడ. అండ్ హియర్ మిర్రర్స్. జనరల్గా మ్యాక్సిమం ఇంట్లో కొంతమంది అయితే గవ్వలు పెట్టకూడదు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఫారినర్స్ అయితే ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం ఈ మిర్రర్స్ అయితే తీసుకొని పిక్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఇంట్లో షోకేస్ కింద లేకపోతే డిజైన్ బాగుంది కదా అని చెప్పేసి చాలామంది పిక్ చేసుకుంటూ ఉంటారు అలాంటివన్నీ. సో ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్, మనం ఫిష్ ఎక్వేరియంలో వేస్తూ ఉంటాం కదా స్టోన్స్, సో ఆ స్టోన్స్ అన్నమాట ఇవి. అండ్ కీ చైన్స్, చాలా 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 రకాలు ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శంఖాలు చూడండి, యూ కెన్ సీ దిస్. ఇది ఎవరు అసలు అనుకోరు కూడా ఇది శంఖం అంటే ఆ టైప్లో ఉంటాయని. శంఖాల టైప్లో ఇవి ఒక టైప్ అనమాట. అండ్ దిస్ చూడండి, అంటే గవ్వ పైన డాల్ఫిన్ డిజైన్ చేశారనమాట. అంటే ఆ డిజైనింగ్కే మనం చాలా అమౌంట్ పెట్టచ్చు. ఇట్ కాస్ట్ అరౌండ్ 20 or 30 రూపీస్. హియర్ అగైన్ డిఫరెంట్, అంటే మనం బీచ్లోకి వెళ్తే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇలాంటివి చూడొచ్చు, అంటే ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి మనకి. కానీ ఇవైతే మాత్రం లోపలికి వెళ్తేనే మనకు దొరుకుతూ ఉంటాయి. అంటే చేపలు జాలర్లు వెళ్తూ ఉంటారు కదా లోపలికి, సో వాళ్ళకి దొరికినవి, వలేసి దొరికినవి ఇవన్నీ ఇలాగా ప్లేస్ చేస్తూ ఉంటారు అనమాట. హియర్ పిల్లలు ఆడుకోవడానికి మనకి క్రొకడైల్ అనమాట, వుడ్ క్రొకడైల్. బాగుంది కదా, టీ. సో నైస్. అంటే పిల్లలు ఇవన్నీ చూడగానే ఎగ్జైట్మెంట్ ఫీల్ తీసుకోవాలని ఇంటెన్షన్తో ఉంటూ ఉంటారు. హియర్ అగైన్ ఇది పెద్ద గవ్వ అనమాట. దీనిపైన అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. అంటే ఎవరైనా మనకి ఇది కావాలి అనుకుంటే అది పెడతారనమాట. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతున్నాయి ఆ టైప్ ఆఫ్ విగ్రహాలు, శివుడి విగ్రహాలు. సో అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. వాట్ నాట్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేసి ఉంచారనమాట. బుద్ధ విగ్రహాల నుంచి, కృష్ణుడి విగ్రహాల నుంచి. అండ్ ఇవి చూడండి, మనకి జనరల్గా ఇవన్నీ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతూ ఉంటాయి. ఇట్ కాస్ట్ అరౌండ్ 500 4 పీసెస్ అలా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడైతే మాత్రం కొంచెం చీప్గానే దొరుకుతుందని చెప్పుకోవచ్చు.
సో ఇంకా బయటికి వెళ్దాం. పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు ఋషికొండలోని. ఇది యాక్చువల్గా పిల్లలు బీచ్కి వచ్చిన తర్వాత ఆడుకోకుండా అయితే వెళ్ళరు, శాండ్తో ఆడుకుంటారు ఖచ్చితంగా. సో వాళ్ళందరూ కూడా టాయ్స్ని మనం బీచ్లో మమ్మీస్ డాడీని అడుగుతూ ఉంటాం, ఇది చైనా అన్న అది చైనా అన్న అని. మనకి అంత అంటే పేరెంట్స్కి అంత టైం ఉండదు, నెక్స్ట్ వాళ్ళే రిలాక్స్ అవ్వడానికి వస్తూ ఉంటారు కదా. సో అలాంటి టైప్స్ ఆఫ్ డిజైన్స్ పెట్టుకొని ఇవి అమ్ముతూ ఉంటారన్నమాట వీళ్ళందరూ. వావ్, ఎస్, మన మ్యాగీ అయితే వచ్చేసింది. మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి, వీక్ డేస్లో వస్తే మాత్రం స్టూడెంట్స్ ఇక్కడ ఖాళీ అయితే ఉండదన్నమాట. ఎప్పుడు చూసినా చాలా రష్గా ఉంటూనే ఉంటుంది. అండ్ మ్యాగీ పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. అండ్ అవన్నీ కూడా మనం టేస్ట్ చేసి చూసిన తర్వాత అంకుల్తో మాట్లాడదాం. అంకుల్తో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మ్యాగీ టేస్ట్ చేద్దాం. ఇప్పుడే వచ్చింది కాబట్టి చాలా వేడిగా ఉందన్నమాట. విత్ ఆనియన్స్. నైస్. మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను ఫస్టే, మనం మ్యాగీ చేసుకుంటాం జనరల్గా ఇంట్లో ఆకలితో ఉన్నప్పుడు. అయితే 2 మినిట్స్లో అయిపోద్ది, 5 మినిట్స్లో అయిపోద్ది అని తింటూ ఉంటాం. కానీ ఇక్కడ మ్యాగీ టేస్ట్ ఏంటో డిఫరెంట్గా ఉంటుంది అబ్బా, ఎందుకో నాకైతే అర్థం కాదు. ఇంకా మొత్తం అయితే కంప్లీట్ చేస్తాను, మీ అందరూ వెయిట్ చేస్తుండండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఋషికొండ అయితే మీ అందరినీ తీసుకొచ్చేసాను అనమాట. ఇంక ఇలాగ మ్యాగీ పాయింట్ నుంచి అలా స్ట్రైట్ వే వస్తే మనకి ఇటువైపు పార్క్ అయితే ఉంది. సో పిల్లలందరూ ఆడుకోవడానికి పార్క్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. చూడొచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ 3 అవుతున్నా కూడా పిల్లలు ఆల్రెడీ వచ్చేసారనమాట, ఆడుకుంటున్నారు చక్కగా. అండ్ అటువైపు చూస్తే మనకి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసుకుంటున్నట్టు ఉడా పార్క్ కైలాసగిరిలో చూస్తున్నట్టు అక్కడ ఫిష్ ఆల్రెడీ పెట్టారు. అంటే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారనేమో మరి. ఫిష్ పెట్టారు, నెక్స్ట్ టొటాయిస్ పెట్టారు, ఓపెన్ జిమ్ పెట్టారు. మనకు ఆల్రెడీ వస్తున్న దారిలో ఏమేమి ఉన్నాయి అక్కడ అన్ని నేమ్ ప్లేట్ పెట్టారనమాట. ఓపెన్ జిమ్ ఉంది, నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, నెక్స్ట్ పార్కింగ్ అలాట్ అటువైపు అనమాట. సో అటు నుంచి వస్తే మనకి పార్కింగ్ అలాట్మెంట్ కూడా ఉంది. అటువైపు చూస్తే మనకి ఓపెన్ జిమ్ ఉంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ హ్యాపీగా వెళ్ళడానికి అయితే వన్ స్పాట్, మంచిగా ఏది ఉన్నా సరే అక్కడ ఆడుకోవచ్చు, ఇక్కడ తినొచ్చు అనే టైమింగ్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా మనకి ఉడా వాళ్ళు అప్రూవల్ చేశారు, అంటే అన్నీ అరేంజ్మెంట్ చేసే వెళ్ళారు. అండ్ చూడొచ్చు మీరు అటు సైడ్ బీచ్. ఇంకొక విషయం ఏంటంటే చాలా మూవీస్లో ఏంటంటే రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు మనకి చాలా మూవీస్లో చూపిస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ ద స్పాట్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ బోటింగ్ కూడా ఉండేది, స్కూబా డైవింగ్ బోటింగ్ కూడా ఉండేది అనమాట. ఇప్పుడైతే అవైలబుల్గా లేదు, మేబీ బికాస్ ఆఫ్ మే సీజన్ కదా, ఫిషింగ్ అంటే అవి చేయకూడదని చెప్పేసి. సో మే సీజన్ కాబట్టి అవి అవైలబుల్గా లేనట్టుగా ఉన్నాయి. సో అక్కడ మనం బోట్స్ చూసుకోవచ్చు, బోట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఒకప్పుడు స్కూబా డైవింగ్ బోటింగ్ అని ఇక్కడ జరిగేవి. అండ్ మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది అనమాట. చాలా మూవీస్లో రాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా మనకి, రాళ్ళు అక్కడ చాలా షూటింగ్స్ అవుతుంటే అవే అనమాట, ఆ స్పాటే అది. సో వైజాగ్లో చాలామంది ఎంజాయ్ చేస్తారు అబ్బా ప్రతిదీ కూడా. అంటే ఏ స్పాట్ చూసినా కూడా ఇది బాగుంది కదా అనిపించే స్పాటే ఉంటుంది అనమాట. అండ్ ఎవరైతే అవుట్ ఆఫ్ ది వైజాగ్ వస్తూ ఉంటారో వాళ్ళకైతే రిసార్ట్స్ అని అవైలబుల్గా ఉన్నాయి అనమాట. మనకు వస్తున్న దారిలోనే స్టార్టింగ్లోనే మనకి రిసార్ట్స్ అని అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అటు నుంచి ఒక రోడ్ అయితే ఉంది, కాకపోతే ఇప్పుడు ఆ రోడ్ క్లోజ్ అయింది, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఆ రోడ్ అయితే క్లోజ్ చేశారు. అండ్ అమ్మాయిలు అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్, అంటే బీచ్లో ఆడుకుంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రైవసీ లేదు, అంటే సెక్యూరిటీ లేదు అనుకోకుండా ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ సెక్యూరిటీని అవైలబుల్ చేశారు. షవర్స్ అని, అంటే అక్కడి నుంచి వచ్చిన వెంటనే షవర్ చేసుకోవడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇటైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సీ హియర్ స్కూబా డైవింగ్. సో ఇందాక మీకు చెప్పాను కదా ఆల్రెడీ పెట్టారు అని చెప్పేసి, ఆల్రెడీ ఇక్కడ చేశారనమాట. కాకపోతే ఇప్పుడు మే సీజన్ కాబట్టి మనకి ఇప్పుడు అవైలబుల్గా లేదు. అండ్ ప్రైస్ కూడా అక్కడ మెన్షన్ చేశారు, చూడొచ్చు. బోటింగ్కి అయితే హియర్ స్కూబా డైవింగ్కి అయితే 2500 per person, స్పీడ్ బోటింగ్కి 250, ఏవీసీ బైక్కి అయితే 150 రూపీస్. అంటే ఒక పర్సన్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ బోర్డు మీద రాసి ఉంచారు కాబట్టి సో ఎలాంటి ఇష్యూస్ ఉండవు అనమాట. ఏపీటీడీసీ వాళ్ళు కూడా ప్రతిదీ, ఏపీ టూరిజం వాళ్ళు కూడా ప్రతిదీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ప్రతిదీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు.
ఎక్కడికెక్కడ అంటే ఈవినింగ్ టైంలో 6 o'clockకి 5:30కి అలా వచ్చిన వాళ్ళు రిలాక్స్ అవ్వాలి చూడాలి అనుకుంటే మాత్రం అక్కడ చైర్స్ అనేవి పెట్టారనమాట. సో ఆ చైర్స్ వేసుకొని చక్కగా కూర్చోవచ్చు. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే మీకు చెప్పాలి, ఆల్రెడీ స్విమ్మింగ్స్ ఈ మధ్యకాలంలో వైజాగ్లో చాలా తెలుస్తున్నాయి. లోపలికి వెళ్ళి కొట్టుకెళ్ళిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు ఆల్రెడీ అక్కడ రెడ్ జోన్ పెట్టారనమాట, నో స్విమ్మింగ్ జోన్ అని చెప్పేసి అక్కడ. సో అక్కడ ఎవరు కూడా మనకి స్విమ్మింగ్ చేయకూడదు. అండ్ ఇక్కడ మనుషులు అంటే పోలీసులు కూడా ఎప్పటికెప్పుడు మనకి చూస్తూనే ఉంటారనమాట. ఎవరైనా లోపలికి వెళ్ళి విజిల్ వేసి బయటికి రప్పించడం అవన్నీ చేస్తూనే ఉంటారు. సో ఎంత మనం సేఫ్గా ఉంటే అంత మంచిది. అండ్ ఇక్కడ ఋషికొండలో చూసుకుంటే ఇక్కడ మనకి తాడు అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇది సో మనిషి అనే వ్యక్తి ఎంత దూరం వెళ్ళినా కూడా ఈ తాడు సహాయంతో బయటికి రావచ్చు. అంటే లోపల కొట్టుకుపోతున్న సమయంలో కూడా సో ఆ లాస్ట్ వరకు కూడా వెళ్తున్నప్పుడు కొట్టుకొని రావచ్చు అనమాట. అండ్ మనం అక్కడ చూసుకోవచ్చు లాస్ట్లోని రెడ్ కలర్ జెండాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బార్డర్స్ అనమాట. అంతకు మించి లోతుగా వెళ్ళకూడదు అని చెప్పేసి అది పెట్టారు. అండ్ అక్కడ వరకు కూడా ఈ రోప్ అనేది వెళ్తూ ఉంటుంది. అది అక్కడి నుంచి ఇంకా చాలా లోతుగా ఉంటుంది కాబట్టి అక్కడ వరకు ఈ రోప్ అనేది పెట్టారనమాట. సో అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు, అంత దాటి మాత్రం వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడ జోన్ అయితే పెట్టారు. సో చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఇప్పుడు చాలా ఎండగా ఉంది, చాలా చాలా సమ్మర్ అనమాట. ఆల్రెడీ ఆల్మోస్ట్ 2:30 అవుతుంది టైము. సో ఈ టైంలో కూడా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ బయట ఎంత వేడిగానో కూడా లోపల బీచ్లో చల్లగానే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు చిన్న పిల్లలతో సహా, అంటే 2 years 3 years పిల్లలతో సహా చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఋషికొండ బీచ్ని. అండ్ వీకెండ్ ఇంకొక విషయం చెప్పాలంటే నిన్న వీకెండ్ అనమాట, సండే. సో ఈరోజు మండే అనమాట. వీకెండ్తో సంబంధం లేకుండా ఎంజాయ్ చెయ్యాలి, తగ్గేదేలే అన్నట్టుగా పిల్లలందరూ కూడా అండ్ పేరెంట్స్ కూడా అలాగే అదే దీంతో తీసుకొస్తున్నారు, అందరూ ఆడుకుంటున్నారు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట వ్యూని. అండ్ అక్కడ చెప్పాను కదా అదే ఆ స్పాట్ అనమాట. అండ్ ఋషికొండ ఈజ్ నోన్ ఫర్ ఫిషింగ్ ఆల్సో. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఫిషెస్ పడుతూ ఉంటారు, ఇంత చేపలు కూడా పట్టేస్తూ ఉంటారనమాట. అంటే మనకి ఇక్కడ ఒడ్డుకి కొన్ని చేపలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పడుతూ ఉంటారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. నెక్స్ట్ పీతలు కూడా పడుతూ ఉంటాయి, అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ కూడా. సో చూద్దాం. ఇప్పుడైతే జనరల్గా పట్టట్లేదు పిల్లలు ఎవరు, అంటే కొంచెం ఎండగా ఉంది కాబట్టి అక్కడి వరకు వెళ్ళట్లేదు అనమాట. సో అక్కడ మనం చూసుకోవచ్చు టూరిజం బోటింగ్ కంట్రోల్ రూమ్ అని చెప్పేసి ఎవరైతే డ్రైవింగ్ అంటే బోటింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ టికెట్స్ అయితే అక్కడే ఇస్తారనమాట. బుక్ చేసుకోవచ్చు మనం అక్కడే టికెట్. యాజ్ పర్ హెడ్ ఇంత అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. 250 రూపీస్ స్పీడ్ బోట్కి అయితే ఇంత అని చెప్పేసి, జెట్కి అయితే ఇంత అని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నారు. ఎవరైతే రావాలనుకుంటున్నారో మాత్రం బోటింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు సీజన్ తెలుసుకొని వచ్చి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ సీజన్లో వచ్చి మీరు మళ్ళీ ఫీల్ అవ్వడం అనవసరం కదా. సో మే సీజన్ అయితే అవైలబుల్గా లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే మే సీజన్లో బోట్స్ వెళ్ళవు అని చెప్పేసి. సో ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వైజాగ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో సో సీజన్ చూసుకుని వచ్చి ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా వ్యూవర్స్, మంచిగా ఋషికొండ వ్యూ పాయింట్ ఎలా ఉంది అండ్ బీచ్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ ఎటువైపు వెళ్తే ఏమేమి బుకింగ్ పాయింట్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ వీక్ మరొక మంచి పాయింట్తో మళ్ళీ వ్యూ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.